క్రికెట్. క్రికెట్ అంటే కొన్ని దేశాలలో ఒక గేమ్ మాత్రమే. కానీ మన దేశంలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్, రెస్పెక్ట్. క్రికెట్‌ను మన దేశంలో ఒక గేమ్‌గా చూడరు. క్రికెట్‌ను ఒక మతంలా, అందులోని క్రికెటర్లను ఒక దేవులుగా చూస్తారు. అయితే 1983 లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు మొట్టమొదటిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. అయితే ఎంతోమంది గొప్ప గొప్ప ఆటగాళ్లు వస్తూ పోతున్నారు. కానీ 1983 అలాంటి మధుర క్షణాలను ఎవరూ తీసుకొని రాలేకపోయారు. ప్రతిసారి వరల్డ్ కప్ జరగడం, కప్పు కొట్టకపోవడం, నిరాశపడ్డం కామన్ అయిపోయింది. అలాంటి అప్పుడు ఆ సమయంలో రాంచీ నుండి జూలపాల జుట్టు వేసుకొని ఒకడు వచ్చాడు. భారత కెప్టెన్సీ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని కొత్త కొత్త స్ట్రాటజీలతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. వరుసగా 2007, 2011, 2013 ఐసీసీ ట్రోఫీలను గెలిపించి ప్రపంచ స్థాయి క్రికెట్లో భారత జట్టు స్థాయిని నెంబర్ 1గా చేశాడు. ఐసీసీ నిర్వహించే 3 టోర్నమెంట్లను గెలుచుకున్న ఒకే ఒక్క ఆటగాడు ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. ధోని అంటే ఒక ఎమోషన్. ధోని పేరు వినగానే కనపడేది మిస్టర్ కూల్. ధోని ముఖంలో ఆ స్మైల్, ఆ వినయం, నిగ్రత. ధోని అంటే మనకు గుర్తుంచేది జెర్సీ నెంబర్ 7. తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లో ధోని కొట్టిన 6. ఇంకా ధోని గురించి చెప్పాలంటే ఆ హెయిర్ స్టైల్. ఇంకా చెప్పాలంటే అతను గ్రౌండ్లో కీపింగ్ చేస్తూ చూడడం మనకు పండగే. 2 కళ్ళు సరిపోవు. అతని మౌనం నిశ్శబ్దం. మృత్యు అనే ఓటమి తన ముందున్న భయపడేవాడు కాదు. మ్యాచ్ గెలిచినా ఓడినా ఆ ఫేస్లో ఒకటే చిరునవ్వు, తగ్గేదేలే. ధోని గురించి ఇంకా చెప్పాలంటే జట్టు గెలిస్తే మందికి వెనుక ఉండేవాడు. అదే జట్టు ఓడిపోతే మందికి ముందుండేవాడు. అందుకే అతన్ని సాధారణంగా అనలేదు మిస్టర్ కూల్ అని. ద లెజెండ్ తల. పెద్ద పెద్ద దిగ్గజాలే అందులో ద గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి ధోని గురించి ప్రశంసలు కురిపించాడు. ధోని అంటే ఒక కర్మయోగి. ఎంఎస్ ధోని జూలై 7, 1981న జార్ఖండ్ రాంచీలో పుట్టాడు. ఎంఎస్ ధోని పాన్సింగ్ మరియు దేవకీదేవి అనే దంపతులకు జన్మించాడు. తన తండ్రి పాన్సింగ్ ఉత్తరాఖండ్ నుంచి రాంచీకి మారాడు. ధోని తండ్రి మీకన్ కంపెనీలో పనిచేసేవాడు. ఎంఎస్ ధోనికి ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నాడు. సిస్టర్ పేరు జయంతి గుప్తా, బ్రదర్ పేరు నరేంద్ర సింగ్ ధోని. ఎంఎస్ ధోని జవహర్ విద్యా మందిర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఎంఎస్ ధోని మనకు ఒక గుర్తింపు పొందిన క్రికెటర్ మాత్రమే తెలుసు. ధోనికి చిన్నప్పుడు బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ధోనిని ఫ్రెండ్స్ అందరూ అడిగితే నేను ఫుట్బాల్ ప్లేయర్ అవుతా అనేవాడు. ధోని ఫుట్బాల్ గురించి చెప్పాలంటే తన చిన్నతనం నుంచి డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్ లెవెల్ ప్లేయర్గా ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఎంఎస్ ధోని ఫుట్బాల్ కోచ్ గురువు, నువ్వు ఫుట్బాల్ కీపర్గా కాదు, క్రికెట్ వికెట్ కీపర్గా ఎక్కువ రాణించగలవు అని తన కోచ్ మోటివేట్ చేశాడు. అలా కీపింగ్లో రాణించడం వలన 1995-98 సమయంలో కమాండో క్రికెట్ క్లబ్లో రెగ్యులర్ వికెట్ కీపర్గా అయ్యాడు. దీంతో అతని ప్రతిభను చూసి 1997-98లో విను మార్కాడ్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ ఎంఎస్ ధోని అద్భుతమైన ఆటతీరును కనపరిచాడు. ధోని సచిన్కు, ఆడమ్ గిల్క్రిస్ట్కు పెద్ద అభిమాని. అలాగే ఎంఎస్ ధోని మొదట్లో జుట్టు పొడవుగా పెంచుకునేవాడు. ఎందుకంటే బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం అంటే చాలా ఇష్టం. అందుకే అతనిలా కనిపించాలని అతని జుట్టును పొడవుగా జూపాల్లాగా జుట్టును పెంచుకునేవాడు. అయితే 10వ తరగతి అయిపోయాక తన ఫోకస్ మొత్తం క్రికెట్ పై పెట్టాడు. ఆ విధంగా ఆ సమయంలో అంచెలంచెలు ఎదుగుతూ సిక్సర్ల మోత మొదలుపెట్టాడు బ్యాటింగ్లో. ఆ బీహార్ అండర్-19కి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఒక వెనుకబడిన ప్రాంతం నుండి ఆడడం వలన ధోని సిక్సర్ల హోరు సెలెక్టర్లకు వినిపించలేదు. 2000 సంవత్సరం అండర్-19 సెలక్షన్ జరుగుతున్నాయి. బీసీసీఐ సెలెక్టర్ల పేర్లు అనౌన్స్ చేసింది. కానీ ధోని పేరు అందులో లేదు. అప్పుడు తన పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలా బాధపడ్డారు. కానీ ధోని మాత్రం తనను తాను మోటివేట్ చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాడు. అందరూ షాక్ అవుతున్నారు. ధోని మాత్రం లేదురా, ఈరోజు ఒక విషయం తెలుసుకున్నాను. ఇప్పుడున్న ప్రదర్శన బలం సరిపోదు, ఇంకా కష్టపడాలి. కానీ ధోని మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. పంజా విప్పిన పులిలా ప్రాక్టీస్ చేశాడు, కష్టపడ్డాడు. తర్వాత ధోని దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ ధోనిని దురదృష్టం మరోసారి వెంటాడింది. ఇలా ధోని లైఫ్ పై దెబ్బ మీద దెబ్బ పడ్డం వలన ధోని తండ్రి ఎంతో కృంగిపోయాడు. తన కొడుకు ఎక్కడ రోడ్డుపై పడతాడో అని భయపడ్డాడు. ధోని తండ్రి
క్రికెట్ వద్దు, ఏమి వద్దు, ఏదైనా చిన్న జాబ్ చేస్తూ సెటిల్ అవ్వమని చెప్పాడు. తండ్రి బాధను తట్టుకోలేక తన క్రికెట్ ఆటను చంపుకొని ఖారగ్పూర్లో టీసీగా జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇష్టం లేని జాబ్ కావడం చేత రోజు బాధపడుతూ ఉండేవాడు ధోని. అక్కడ రైల్వే మేనేజర్ ధోని బాధను చూడలేక రైల్వే క్రికెట్లో సెలెక్ట్ చేశాడు ధోనిని. మళ్ళీ సిక్సర్లు కొడుతూ తన బాధను కస్తీర బ్యాటింగ్ ద్వారా తీర్చుకున్నాడు. అయినా దులీప్ ట్రోఫీలో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. తర్వాత ఇండియా ఏలో టీంలోకి సెలెక్ట్ అయ్యాడు. జింబాబ్వే కెన్యా సిరీస్లో పాకిస్తాన్తో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొడతా సిరీస్లో మొత్తం 6 మ్యాచ్ల్లో 72 సగటుతో 362 పరుగులు చేసి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అలా ధోని పర్ఫార్మెన్స్ ఇండియా టీం కెప్టెన్ గంగూలీ కళ్ళల్లో పడింది. ఇండియా టీం మంచి బ్యాటింగ్ వికెట్ కీపర్ కోసం ఎదురు చూస్తున్న రోజులవి. బంగ్లాదేశ్ టూర్లో ధోనికి ఛాన్స్ వచ్చింది. అయితే ఇంటర్నేషనల్ డెబ్యూ మ్యాచ్లో అందరినీ నిరాశపరుస్తూ డకౌట్ అయ్యాడు. అలా బంగ్లాదేశ్ సిరీస్లో 3 మ్యాచ్ల్లో 19 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అట్టర్ ఫ్లాప్ అవడంతో నా పని అయిపోయింది అనుకున్నాడు ధోని. తర్వాత పాక్ వన్డే మ్యాచ్కి అతన్ని సెలెక్ట్ చేశారు. అప్పుడు అతని సంతోషానికి అవధుల్లేవు. ఈ సమయంలో అతనికి ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ధోని చాలా సంతోషంగా ఉండేవాడు ఆ అమ్మాయితో. మీరు రాబోయే మ్యాచ్లో రాణిస్తారని ధోని లవర్ భరోసా ఇచ్చింది. ఇక్కడ నుండి ధోని శకం స్టార్ట్ అయ్యింది. రాకెట్ వేగంతో దూసుకు వెళ్ళాడు. తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో 183 పరుగులు హైయెస్ట్ వికెట్ కీపర్గా నిలిచాడు. ఈ సమయంలో ధోని చాలా సంతోషంగా ఉన్నాడు. కాకపోతే తను ప్రేమించిన అమ్మాయి ఓ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ విషయం ధోనికి తెలిసింది. ధోని డ్రెస్సింగ్ రూమ్లో గుండెలు బాదుకున్నాడు. అప్పుడు ధోని మానసికంగా కృంగిపోయాడు. ఆ ఎఫెక్ట్ ధోని ఆట తీరుపై పడింది. 2007లో ధోని 2 సార్లు డకౌట్ అయ్యాడు. అప్పుడు ధోని ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ధోని పని అయిపోయింది అని అందరు అనుకున్నారు. మందుకు బానిస కాలేదు. తన కోపం, నిరాశ బైకుల మీద పెట్టి డైవర్ట్ చేసుకున్నాడు. తనను తాను బిల్డ్ చేసుకొని మోటివేట్ చేసుకున్నాడు. 2007 కెప్టెన్సీ పదవులు చేపట్టాడు. కానీ 2007లో జరిగిన వరల్డ్ కప్ తన దిశనే మార్చేసింది. కానీ ఫైనల్లో ధోని తీసుకున్న నిర్ణయం ధోనిని ఛాంపియన్గా నిలబెట్టింది. ఇక్కడ నుంచి ధోని ఎక్కడ వెనుతిరగలేదు. 2010లో సాక్షి అనే అమ్మాయితో పెళ్ళయింది. ఇప్పుడు ధోనికి ఒక కూతురు కూడా. 2011లో వరల్డ్ కప్ జరుగుతుంది. టీమిండియా వరుస విజయాలతో దూసుకు వెళ్తుంది. ఫైనల్లో సేవక్ డకౌట్ కాగా సచిన్ 18 పరుగులకే వెనుతిరిగాడు. కానీ ధోని మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. ఫైనల్లో 91 పరుగులు సాధించి చివరి బంతిని తనదైన స్టైల్లో హెలికాప్టర్ షాట్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫైనల్ జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకొని కోట్లాది ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాడు. ధోని ఆటగాడే కాదు, గొప్ప వ్యక్తిత్వం కలవాడు. ధోని నాయకత్వంలో టీంలో ఎలాంటి వివాదాలు జరగలేదు. ఎందుకంటే ధోని నిదానంగా, శాంతంగా ఆలోచించి మాట్లాడేవాడు, ఆడేవాడు. అందుకే అతన్ని మిస్టర్ కూల్ అంటారు. ఇప్పటికీ ఎన్నో విజయాలు సాధించినా ఆ విజయానికి నేను కారణమని ఎప్పుడు అనలేదు. ధోని టీం ఓడిపోతే ముందుండేవాడు, టీం గెలిస్తే వెనుక ఉండేవాడు. అందుకే ధోనిని కర్మయోగి అంటారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో విజయాలు. ఐపీఎల్లో వరుసగా 2010, 2011లో కప్పును కొడతాడు. మొత్తం మీద 5 సార్లు ధోని నాయకత్వంలో చెన్నైకి కప్పును తెచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.